ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి దీక్ష కార్యక్రమం నిర్వహించారు. విశాఖ నగరంలోని జీవీఎంసీ ఎదురుగా గాంధీ పార్క్ లో దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000కు పైగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరారు. వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలి. నమస్తే, నితిన్, విశాఖ ఏబీవీపీ జిల్లా కన్వీనర్. ఈ రోజు మనం చూస్తున్నట్టయితే విశాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి దీక్ష పూనుకోవడం జరిగింది. అయితే మనం చూస్తుంటే అన్ని వర్గాల వారు, అటువైపు మీరు చూస్తున్నట్టయితే అంగన్వాడీలు, ఇటువైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఒక పక్క విద్యార్థులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా నడి రోడ్డు మీద ఈ రోజు కూర్చోబెట్టింది. మన విద్యార్థి లోకం చూసుకుంటే ఈ రోజు జేవీడి పడకుండా ఎన్నో ఆశలతో, చదువు మీద ఎన్నో ఆశలతో ప్రభుత్వం మనం చదివిస్తుందనే ఆశలతో ఈ రోజు వచ్చిన విద్యార్థులందరూ కూడా ఈ రోజు జేవీడి డబ్బులు పడక, కాలేజీల్లో ఫీజులు కట్టలేక, కాలేజీలు సెమిస్టర్ ఎగ్జామ్లు రాయక రోడ్డును పడాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. జేవీడి వరకు మనం చూసుకుంటే 4 విడతల్లో పడాల్సిన అమౌంట్ లో 3 విడతలే పడడం, మళ్ళీ కొత్త సంవత్సరంగా మళ్ళీ మొదటి విడత నుంచి స్టార్ట్ చేయడం విద్యార్థుల ఫీజు దోపిడీని ప్రభుత్వం చూస్తుంది. అలానే ఇంకొక పరంగా చూసుకుంటే ఒక పక్క కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇంటర్మీడియట్ విద్యలో చూస్తుంటే ఆకాశ్ మరియు అకాడమీ లాంటి, ఆకాశ్ అన్ అకాడమీ లాంటి కోచింగ్ సెంటర్ల పేరుతో లక్షల దోపిడీ చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ, కోచింగ్ సెంటర్లకు పర్మిషన్ లేకపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఇక్కడ వాళ్ళ దోపిడీకి సహకరిస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు ప్రజాక్షేత్రంలో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతకి జై.